డే 1 ఆఫ్ 50 డేస్ ఛాలెంజ్. సో గాయ్స్ మనమైతే 50 డేస్ ఛాలెంజ్ అయితే పెట్టుకున్నాం. సో డే 1 ఈ రోజే మనకి. మన దినచర్యలన్నీ కంప్లీట్ చేసుకొని మనమైతే జిమ్కి అయితే స్టార్ట్ అయిపోతున్నాం. చూస్తురుగా మన అవుట్ఫిట్ ఇదే. ఇక సీదా మన బండి అయితే తీసేసి సీదా మనం జిమ్కి అయితే స్టార్ట్ అయిపోయినాం. మధ్యలో రోడ్ అయితే ఎక్దమ్ ఖాళీ ఉంది. చలో దారిలో అయితే మనం షాబాయిని అయితే పిక్ చేసుకొని సీదా జిమ్కి అయితే వెళ్ళిపోయినాం. ఈ రోజు మండే కాబట్టి మనదైతే ఫుల్ డే ఉంటది. సో జిమ్లో అందరు చిల్ అవుతారు. మన బాడీ వెయిట్ వచ్చేసి ఎగ్జాక్ట్ 74.35 ఉంది. మన వార్మప్ తర్వాత అయితే మనం సీదా వర్కౌట్ స్టార్ట్ చేసినాం. అందరు వింటర్ ఆర్క్ అని చెప్పేసి పెడుతుర్రు. సో మనం వింటర్ ఆర్క్ అనేది ఏం లేదు, డైరెక్ట్ మనం 50 డేస్ ఛాలెంజ్ అయితే తీసుకున్నాం. ఈ 50 డేస్లో అయితే నా బాడీని నాకు ఎట్లా కావాలో అట్లా అయితే దాన్ని ట్రాన్స్ఫార్మ్ అయితే చేసేసుకుంటా. ఇక మన సెకండ్ వర్కౌట్ వచ్చేసి వీ పుల్ డౌన్ అయితే కొడుతున్నా. మెయిన్గా ఈ 50 డేస్ థీమ్ ఏదైతుందో ముఖ్యంగా మనం దీనిలో వెయిట్ గెయిన్ అయితే టార్గెట్ చేసుకున్నాం. ఆబ్వియస్గా అట్లీస్ట్ ఒక 80 kgsకి అయితే మనం రీచ్ కావాలి. అట్లా రీచ్ కావాలంటే మనం మెయిన్గా క్యాలరీస్ ఎక్కువ ఉన్న ఫుడ్ అయితే తీసుకోవాలి. క్యాలరీస్తో పాటు మనం ప్రోటీన్ ఇంటేక్ బి ప్రాపర్గా ఉండేటట్లయితే చూసుకుంటాను నేను. సో మన నెక్స్ట్ వేరియేషన్ వచ్చేసి సీటెడ్ కేబుల్ విత్ వీ హ్యాండిల్తోనైతే కొడుతున్నాను నేను. ఇది మనం 3 sets హెవీ వెయిట్ కొడదాం. ఈ 50 డేస్ ఛాలెంజ్లో అయితే మన షోబాయ్ బి పార్టిసిపేట్ చేసిండు. సో మన షోబాయ్ వెయిట్ వచ్చేసి అరౌండ్ 65 ఏమో ఉంది. షోబాయ్కి అట్లీస్ట్ ఒక 70కి రీచ్ అయితే మస్తు అయిపోతుందంట. మన షాబ్ అయితే చాలా రోజుల తర్వాత వే ప్రోటీన్ అయితే తీసుకుండు. సో చూద్దాం రిజల్ట్ ఎట్లుంటుంది అనేది. 80 kgs నాది, 70 kgs షోబాయ్ది. అదంత ఈజీ అయితే కాదనుకుంటున్నా. చూద్దాం, మన లెవెల్ బెస్ట్ అయితే ఇద్దాం. వర్కౌట్లో అయితే మనం ఎప్పుడు తగ్గేదే లేదు. ఇక మన ఫుడ్ విషయంలోనే మనకు కొంచెం అటు ఇటు అవుతుందేమో కానీ వర్కౌట్ మాత్రం ఏకదం ఉంటుంది. ఇక మనము మన ల్యాడ్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత బైసప్ అయితే ట్రైన్ చేస్తున్నాం. ఫస్ట్ అయితే సిట్టింగ్ డబల్ డంబుల్ కొడుతున్నాను నేను ఈరోజు. మనం బయట తిరుగుడు ఎక్కువ ఉంటుంది కాబట్టి ఫుడ్లోనే మెయిన్ ఫాల్ట్ అవుతుంది. ఫిర్బీ నేను అవన్నీ సెట్ చేసుకొని ప్రాపర్గా ఏ టైంకి ఏది తినాలనేది మంచిగా సెట్ చేసుకొని అయితే ఉంటా. ఇక నెక్స్ట్ వేరియేషన్ వచ్చేసి మెషిన్ కల్స్ కొట్టిన, దాని తర్వాత సీదా ఇంక్లైన్ సింగల్ ఆర్మ్ కల్ కొట్టేసిన. ఇది మెయిన్గా మన పీక్ని టార్గెట్ చేస్తుంది. మన పీక్ చాలా వీక్ ఉంటుంది కాబట్టి దాన్ని మెయిన్గా ట్రైన్ చేయాలని ఫిక్స్ అయిపోయినా. సో మనమైతే కొత్తగా అయితే ఇట్లాంటి వ్లాగ్స్ స్టార్ట్ చేసినాం కాబట్టి మనకు సపోర్ట్ అనేది చాలా తక్కువ ఉంటుంది. ఫిర్బీ మనం డిసప్పాయింట్మెంట్ కాకుండా వీడియోలు రెగ్యులర్గా రిలీజ్ చేసాం, ఆటోమేటిక్గా మనకైతే రీచ్ అనేది వచ్చేస్తుంది. ఆ కాన్ఫిడెంట్ అయితే నాకు ఉంది. సో నేను ఎప్పుడు బ్యాక్ స్టెప్ అయితే తీసుకోను. ఇక లాస్ట్ మన ఫోజింగ్ అయితే ఇచ్చేసినాం. దాని తర్వాత మన ప్రోటీన్ ఇంటేక్ అయితే తీసేసుకున్నాం. విత్